శ్రీ రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పారు. అది ఇలా సాగుతుంది. ఊరి పొలిమేరలో ఓ ఆశ్రమంలో గురువు ఉండేవారు. ఆయనకు శిష్యులు అనేక మంది. ఒకరోజు వారందరినీ కూర్చోబెట్టి, ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడి రూపాలే, దానిని మీరు అర్థం చేసుకుని నమస్కరించాలి అన్నారు. శిష్యులందరూ సరేనన్నారు. ఓ రోజు ఓ శిష్యుడు గురువుగారు చెప్పిన పని మీద అడవిలోకి బయలుదేరాడు. ఇంతలో ఎవరెక్కడున్నా సరే పారిపోండి, మదమెక్కిన ఏనుగొకటి వస్తుంది అని దాని కంట పడకండి అని హెచ్చరిస్తూ ఒక వ్యక్తి పారిపోతున్నాడు. ఈ హెచ్చరికతో అక్కడక్కడ ఉన్నవారు పారిపోయారు. కొందరు చెట్టెక్కి కూర్చున్నారు. కానీ ఈ గురువుగారి శిష్యుడున్నాడు చూశారు. అతను తన ధోరణిలోనే నడుస్తున్నాడు. పైగా నేనెందుకు పరిగెత్తాలి, నేను దేవుడు, ఆ ఏనుగు దేవుడే, ఇద్దరం ఒకటే, ఏనుగు నన్నేం చేస్తుందా అనుకొని దారి మధ్యలో నిల్చుండిపోయాడు. ఏనుగు సమీపిస్తుంది, కానీ అతను ఉన్న చోటనే నిల్చున్నాడు. చేతులు రెండు పైకెత్తి నమస్కరించాడు. పైగా దైవ ప్రార్థన చేశాడు. ఇంతలో ఏనుగు మీదున్న మావిటివాడు కూడా అతనిని పక్కకు తప్పుకోమని హెచ్చరించాడు. కానీ శిష్యుడు ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. అతను కావాలంటే ఏనుగుని దేవుడిగా భావించవచ్చు, కానీ ప్రతిగా ఏనుగు అలా అనుకోదుగా. అతను చేతులు రెండు పైకెత్తి నిల్చోవడంతో ఏనుగు పని మరింత సులువైంది. అది అతనిని ఒక చుట్టి కింద పడేసి ముందుకు వెళ్ళిపోయింది. అతనికి గాయాలయ్యాయి. విషయం తెలిసి ఆశ్రమానికి చెందిన వారు అక్కడికి చేరుకుని కింద పడి ఉన్న అతనిని అతి కష్టం మీద గురువుగారి వద్దకు తీసుకుపోయారు. అతను జరిగిందంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు, నువ్వనుకున్నది నిజమే, కానీ మావటివాడు కూడా దేవుడే కదా, అతను నిన్ను హెచ్చరించాడుగా తప్పుకోమని, ఆ మాట అయినా పట్టించుకోవాలి కదా అని చెప్పగా శిష్యుడు అయోమయంగా చూశాడు. వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది అంటూ గురువుగారు కథ ముగించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.